బాగుంది. అంటే కొన్ని ఏమో ఈ సంక్రాంతి సినిమాలు చూస్తుంటే పాత సినిమాలు గుర్తొస్తున్నాయి నాకు. పాత సినిమాలు కొన్ని రెఫరెన్సెస్ గుర్తొస్తున్నాయి. కానీ బాగుంది, సినిమా బాగుంది. అంటే నవీన్ పోలిశెట్టి నుంచి ఒక ఎంటర్టైనర్, కామెడీ అండ్ మీనాక్షి చౌదరి. సో సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక విలేజ్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో వెళ్ళిపోతుంది కంప్లీట్ గా. అంటే మనకి ఏ సినిమా అంటే పందెం సినిమా గుర్తొస్తుంది అనమాట రెఫరెన్స్ లో. సో బాగుంది, సినిమా అయితే బాగుంది. ఖచ్చితంగా సంక్రాంతి పండగ సినిమానే, పండగ వాచ్ చేసే ఫిలిమే. బట్ రవితేజ గారి సినిమా కన్నా బాగుంది, చిరంజీవి గారి సినిమా కన్నా బాగుందా, ఇలాంటి క్వశ్చన్స్ వద్దు. ఎందుకంటే పండగ సినిమా, సంక్రాంతి అనేటప్పుడు మన పండగ అన్ని సినిమాలు కాబట్టి అన్ని బాగున్నాయి. నాకు నచ్చిన సినిమా బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది, కామెడీ ఉంది. చిరంజీవి గారి సినిమా ముందు నిలబడిద్దా అంటే నిలబడిద్ది. అంటే పండగకి అన్ని సినిమాలు చూస్తారుగా, మండే వరకు ప్రాబ్లం ఏం లేదు సినిమాలకి. ఎందుకంటే వాళ్ళు ఇంకా వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 4 రోజులు. సినిమా మామూలుగా 2 రోజులు అంటాం, కానీ ఈ సినిమాలు పండగకు వస్తున్నాయి కాబట్టి 4-5 రోజులు ఆడుకోవచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సినిమా నిలబడిపోతుంది, డౌటే లేదు. అండ్ నవీన్ పోలిశెట్టి నుంచి మంచి ఎంటర్టైనర్ మళ్ళీ. అండ్ క్లైమాక్స్లో ఆయన ఫస్ట్ ఫైట్ అని కూడా చెప్పారు, ఆయన నుంచి ఒక యాక్షన్ కూడా చూసాము. సాంగ్స్, మాస్ సాంగ్ ఒకటి ఉంది, మసాలా సాంగ్ ఒకటి ఉంది, అండ్ బాల్మా సాంగ్ ఒకటి చాలా చాలా బాగుంది. వినడానికి బాగుంది, చూడడానికి బాగుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సో ఓవరాల్గా సినిమా వాస్ గుడ్. థియేటర్లో చూసే ఒక పండగ సినిమా. బట్ పాత సినిమా రిఫరెన్స్లు ఉంటాయి, సో అవన్నీ పట్టించుకోవద్దు. బట్ చూడండి, ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీతో రండి. యూ విల్ హ్యావ్ ఫన్ ఇన్ థియేటర్స్.